సింహలగ్నము సింహరాశి సింహం వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి వారంలో గనక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఉండి సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉన్నాడో అష్టమం అనేటువంటిది ఎక్కడికో వెళ్ళడం, ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, సడన్గా ప్రయాణాలు ఏర్పడడం అలాంటివి చూపిస్తున్నాయి. అయితే అష్టమ స్థానం అనేటువంటిది రీసెర్చ్ హౌస్ అంటారు. అంటే ఏదైనా సరే కొత్తగా రీసెర్చ్ చేయడము అనేటువంటిది సూచిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ రెండవ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ యొక్క కేతువు రెండులో ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో గణపతిని యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ ఉండండి. తద్వారా ఏమవుతుందంటే మీకు గణపతి యొక్క ఆరాధన చేయడము, గణపతి యొక్క స్తోత్ర పఠనం చేయడము, ఈ కేతువు రెండులో ఉన్నందుకు మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది. కాకపోతే ఈ అష్టమ స్థానంలో జలరాశుల్లో అధిక గ్రహాలు ఉన్నందుకు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మూడవ స్థానాధిపతి ఎప్పుడైతే ఆరో స్థానంలో ఉన్నాడో ఇది కొంచెం షార్ట్ జర్నీస్ని చూపిస్తుంది. మరియు ఈ సింహలగ్నం వారికి ఈ యొక్క 3వ తేదీ నుంచి కుజుడు నీచ స్థానంలోకి 12వ స్థానంలో వెళ్తున్నాడు. కాబట్టి తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా చిన్న చిన్న వివాదాలు రానున్నాయి. అలాగే సంతానాన్ని హాస్టల్స్లో వేద్దాం అనుకొని లేనట్లయితే సంతానాన్ని కొన్ని కళారంగ సంబంధించినటువంటి విషయాలు, డ్యాన్స్ అని లేనట్లయితే కొన్ని సాంగ్స్, క్రియేటివిటీ ఫీల్డ్స్లోకి వెళ్ళడం సంతానం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి మీకు గమనించుకున్నట్లయితే. అదేవిధంగా మీకు ధన సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మరియు అదేవిధంగా కాస్త రాహుకాలంలో, ఎందుకంటే మీకు అష్టమంలో రాహుగ్రహంతో అన్ని గ్రహాలు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి రాహుకాలంలో దీపారాధన చేయండి. ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయ పిండేసి చేస్తూ ఉంటారు. చేసినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది.